భారతీయ సంస్కృతిలో ఆవుకి ప్రత్యేక స్థానం ఉంది. ఆవుని దేవతగా పూజిస్తారు. ఇక చాలామంది ఓ మంచి మేలు రకమైన ఆవు తమ దగ్గర ఉండడాన్ని ప్రెస్టీజీగా కూడా భావిస్తారు. ఇందుకోసం నచ్చిన ఆవుని దక్కించుకోవడానికి ఎంత డబ్బైనా ఖర్చు చేస్తారు. తాజాగా బ్రెజిల్లో జరిగిన వేలంలో ఓ గోవు అత్యధిక ధరకు అమ్ముడిపోయి రికార్డు సృష్టించింది. అక్కడ జరిగిన వేలం పాటలో ఏకంగా $4.8 మిలియన్, అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 40 కోట్లకు పైగా ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్కి చెందిన నెల్లూరు ఆవు ఈ రికార్డు సొంతం చేసుకుంది. నిజానికి శ్రేష్టమైన జాతి, నాణ్యత, మంచి లక్షణాలు కలిగిన ఆవులు సాధారణంగానే ఎక్కువ ధర పలుకుతాయి. జపాన్కు చెందిన వాగ్యూ, మన దేశంలో బ్రాహ్మణ్ పేరు గల ఆవులకు గతంలో రికార్డు ధరలు దక్కాయి. తాజాగా బ్రెజిల్లోని మినాస్ గెరైస్లో జరిగిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా 19 అనే ఆవు 40 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ ఆవు బరువు 1101 కేజీలు ఉండడం గమనార్హం. నిజానికి ఈ జాతికి చెందిన ఆవులు ఇంతలా బరువు పెరగవు, కానీ ఈ ఒక్క ఆవుకి మాత్రమే అసాధారణమైన పెరుగుదల సాధ్యమైంది. దీంతో ఈ ఆవు ప్రత్యేకంగా నిలవడం, 40 కోట్లకు పైగా అమ్ముడుపోవడం, తద్వారా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. గతంలోనూ దీని కండరాల నిర్మాణం, అరుదైన జన్యువుల కారణంగా ఛాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్లో మిస్ సౌత్ అమెరికాగా బహుమతులు గెలుపొందింది. పశు సంవర్ధక, పాడి పరిశ్రమలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. పశు సంపద పెంచేందుకు వియాటినా 19 ద్వారా అండాలను సేకరించి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు. వియాటినా 19 అనే నెల్లూరు జాతి ఆవులు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇంకా ప్రసిద్ధి చెందినవి. ఈ జాతిని 1800వ సంవత్సరంలో బ్రెజిల్కు తీసుకెళ్లారు. అక్కడి పశువుల పెంపకం రంగంలో ఈ జాతి ఆవులు బాగా ప్రాచుర్యం పొందాయి. నెల్లూరు జాతి ఆవులను బ్రెజిల్ మాంసం పరిశ్రమకు ముఖ్యాధారంగా వినియోగిస్తున్నారు. దీంతో ప్రపంచ మార్కెట్లో వీటి ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ జాతి ఆవులు శరీర సౌష్ఠవం, వ్యాధి నిరోధకతకు ప్రసిద్ధి చెందింది. ఈ కారణంగానే ప్రపంచంలోనే అతిపెద్ద గొడ్డు మాంసం, పాడి ఉత్పత్తిదారు అయిన బ్రెజిల్ వియాటినా 19 అండాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయాలని యోచిస్తోంది. వియాటినా 19 పుట్టించడానికి మూజెనిక్స్ పద్ధతిని వినియోగించారు. ఇందులో సరోగేట్ ఆవులలో ప్రత్యేక పిండాలను అమర్చడం ద్వారా క్లోనింగ్ చేస్తారు. వియాటినా 19 ప్రీ ఓవర్ అండాలను కొనుగోలు చేయడానికి చాలా దేశాలు పోటీ పడుతుంటాయి. మరి ఓ ఆవు సుమారు 40 కోట్లకు పైగా అమ్ముడుపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.